మరొక బ్రేకింగ్ చూస్తున్న విజయవాడలో డయేరియా కలకలం రేపింది. న్యూస్ రాజేశ్వరిపేటలో వాంతులు విరేచనాలతో జనాలు అల్లాడిపోతున్నారు. చవితి పందిలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే స్థానికులు మాత్రం మంచినీరు కలుషితమయ్యాయని అంటున్నారు. ఇప్పటికే డయేరియాతో 2 చనిపోయినట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరిగినా అవి సాధారణ మరణాలు, ఆందోళన వద్దు అంటూ అధికారులు చెప్పడం విశేషంగా కనిపిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు నీటి శాంపిల్స్ సేకరించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. విజయవాడలో డయేరియా కలకలం రేపింది. న్యూ రాజరాజేశ్వరిపేటలో వాంతులు విరోచనాలతో జనాలు అల్లాడిపోతున్నారు. చవితి పందిలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే స్థానికులు మాత్రం మంచినీరు కలుషితమయ్యాయని అంటున్నారు. ఇప్పటికే డయేరియాతో 2 చనిపోయినట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరిగినా అవి సాధారణ మరణాలు, ఆందోళన వద్దు అంటూ అధికారులు చెప్పడం విశేషం. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు నీటి శాంపిల్స్ సేకరించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. రైతులు 9ంటికి ఒక ఇన్వెషన్ అయింది కానీ మధ్యలో ఇన్వెషన్ టాబ్లెట్ వేసుకున్నాను. తెల్లరి గట్ల కానీ ఎక్కువ 8 గంటలు అసలు ఏమైనా మజ్జిగ ఒకటే తాగాను, అన్నం కూడా తిన్నా. అదే చూసి ఏమన్నా తిన్నా నీళ్ళకే అడిగారు డాక్టర్ గారు కూడా ఏం చేస్తారా మజ్జిగ ఒకటే ఇన్వెషన్ టాబ్లెట్ తగ్గడానికి తీసుకున్నాను. దగ్గర 1 గంటకు భోజనం తిరిగినప్పుడు వంకాయ కూర వేసుకొని గోంగూర పప్పు వేసుకొని అన్నం తిన్నాను. 4ంటికి నుంచి చిన్న చిన్న కడుపులో నొప్పులా. గుంటూరు బ్రహ్మానంద రెడ్డి